శ్రీ మరిడిమాంబ అమ్మవారి తీర్థ మహోత్సవ వేడుకలు పెందుర్తిలో ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి తెల్లవారుజాము నుండి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు 50 మంది పసుపు కుంకుమలతో అమ్మవారిని దర్శించుకున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు భక్తులు 50 మందికి అన్న సంతర్పణ మరియు కోలాటాలతో ఆలయ నిర్వాహకులు దాసరి శ్రీను మరియు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెదేపా మాజీ ఎమ్మెల్యే గోవింద్ సత్యనారాయణ మాట్లాడుతూ దాసరి అప్పారావు కుమారుడు దాసరి సాయి ఆలయ నిర్మాణ కొరకు 3,33,000 రూపాయల చెక్కును అందించారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ దినాన నా స్వస్థలమైన పెందుర్తి గ్రామం ఎల్వెల్పు మా గ్రామ దేవత శ్రీ మరిడిమాంబ తీర్థ మహోత్సవ సందర్భంగా మా గ్రామ వాస్తవ్యులందరికీ మరిడిమాంబ భక్తులందరికీ పేరు పేరిన అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని మరొకసారి మీ తరపున నా తరపున మా ప్రాంతం తరపున మన మరిడిమాంబని వేడుకుంటూ మా స్వస్థమైన పెందుర్తి గ్రామంలో మరిడిమాంబకి ప్రతిష్ఠిస్తుంది మా గ్రామ దేవత. ఇప్పుడు ఏప్రిల్ లాస్ట్ ఆదివారం పండగ. ఈ 3 ప్రాంతాల్లో కూడా పెద్ద పండగ అనకాపల్లి గౌరమ్మ సంబరం, అలాగే విజయనగరం పైడితల్లం సంబరం, తర్వాత పెందుర్తిలో శ్రీ మరిడిమాంబ ఉత్సవం బాగా జరుగుతుంది. మా అనాదిగా మా తాతల దగ్గర నుంచి మా తండ్రుల దగ్గర నుంచి అనాదిగా ఇక్కడ అందరూ కలిపి మాకు కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఈ అమ్మవారి వేడుకలు కానీ అలాగే ఆలయ పునర్నిర్మాణంలో కూడా అందరూ కలిసికట్టుగా ఒక ఐక్యతగా అమ్మవారి పునర్నిర్మాణం కూడా చేపట్టడం. ఈ దాతలకి అందరికీ స్థలదాతలకి ఇక్కడ నిర్వహణ చేస్తున్న మా తమ్ముడు దాసరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ టెంపుల్ నిర్మాణం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఈ టెంపుల్ ఇంకా బాగా కన్స్ట్రక్షనే కాదు, రోడ్డు కానీ లైటింగ్ కానీ అన్నీ కూడా మౌలిక వసతులన్నీ కూడా కల్పించి ఈరోజు విజయవాడ కనకదుర్గ ఎలాగైతే అనకాపల్లి దూకాంబకి ఎలాగైతే నిత్యయాత్ర సాగుతుంది, రేపు రాబోయే రోజుల్లో పెందుర్తిలో కూడా శ్రీ మరిడిమాంబ ఉత్సవాలు కూడా అలా చేయాలని మా సంకల్పం. ఆ సంకల్పంలో భాగంగా ఈరోజు ఈ నిర్మాణం కూడా భారీ ఎత్తుని 4 crores తోటి 4 కోట్లతోటి రూపకల్పన చేసి ఇంతవరకు భారీ నెక్స్ట్కల్లా పండగకి కంప్లీట్ చేయాలని మా ఆకాంక్ష. అలాగే మరొకసారి ఈ తీర్థ మహోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తులకు కూడా అందరికీ పేరు పేరున అలాగే మన ప్రాంతాల్లో అందరూ కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉండాలని అందరికీ మరొకసారి